పెంచాలి ముజ్మా మేడం, మీ కోరిక మేరకు పెంచేద్దాం, డోస్ పెంచేద్దాం. ఇప్పుడు పుష్ప సినిమాలో శ్రీలీల దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి అన్నప్పుడు పిల్లలందరూ ఎగిరారు. అదే స్కూల్లో కాలేజీలో మేడంలు నీకు దెబ్బలు పడతాయి అంటే మేడం మా నాన్న చెప్పేస్తా, మేడం మా తాత చెప్పేస్తా నీ పోయినా అని వస్తారు. ఎన్నపా అది? హలో నమస్తే అందరికీ. మీ అందరికీ మ్యాక్సిమం మేము తెలియదు అనుకుంటా కదా, తెలియదు అనుకుంటా మేము ఎవరో తెలియదు. తెలుసా? తెలుసా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఏంటంటే నెల్లూరు జాతి రత్నాలు అని ఉంటుంది మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. నెల్లూరు జాతి రత్నాలు అంటే ఈసారి మన వాళ్ళు ఎవరన్నా తెలుసానంటే మొత్తం రచ్చ రచ్చ చేయాలి నెక్స్ట్ హీరో. ఇప్పుడైతే మ్యాటర్లోకి వెళ్దాం. మనోడి ఇప్పుడు అందరు 10th క్లాస్ అయిపోయింది కదా, ఇంటర్కి వచ్చి 10th క్లాస్ అయిపోయినట్టే కదా చెప్పడం దానికిలే. మీ ఫ్రెండ్స్తో మీరు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఒక నెల రోజులు బాగా మాట్లాడుకుంటారు. ఇంకో 6 months తర్వాత ఏదో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటారు. 1 సంవత్సరం తర్వాత ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇంకో 2 years తర్వాత ఇంకా మర్చిపోతారు. మీ ఫ్రెండ్స్ మీడియా మర్చిపోతారు. అలాంటి టైంలో మీ ఫ్రెండ్స్లో ఒక్కడు ఇన్స్టాగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి, వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి మావా గెట్ టుగెదర్ అవుదామా అంటాడు. ఆ గెట్ టుగెదర్ అవుతామా అంటాడే అది నాలాంటోడే. ఇప్పుడు గెట్ టుగెదర్ క్రియేట్ చేస్తే మీకు అందరూ గెట్ టుగెదర్ అయితే ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్లో మేము క్రియేట్ చేసి చూపిద్దాం. రే మామా రే వెంకటేశ్వర ఎట్ట పోతున్నారో కనిపించలేదా? ఓకే స్టార్ట్ చేద్దామా? బాగా టైం అయిపోయిందే, గెట్ టుగెదర్ లేట్ అయిపోతుంది. రేపు ఒక్కరు టైం రారు. ఒరే సత్తుకుండా చెప్పరా చెట్టుకుండా ఒరే వచ్చేసా ఏడా ఉన్నా చూసుకోలేదా? అన్ని రోజులైతుందిరా సత్తుకుండా చింతపండు. ఒరే మామా రే యాడ్రా? ఒరే నిన్నే కదరా మనం శ్రీ వెంకటేశ్వర వయసులో కలుసుకున్నామా, మర్చిపోయి ఎప్పుడా? ఒరే మీతో తిరిగి నేను చెడిపోనాన్రా. ఒరే ఇంటర్లో ఏదో సరదాగా ఒకసారి అట్టా వెళ్తే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు కదా నన్ను. రాత్రి అయితే ఆడ వెంకటేశ్వర్ల బార్లో పడుకునేది, తాగేది, తినేది మొత్తం ఆడే 15 నిమిషాలు. చెప్పకూడదు ఇక్కడ, చెప్పకూడదు, దెబ్బకి లేట్ చేసుకుంటున్నారు. సరే సరేలే. అవును మావా, ఇంత ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు మావా? ఏదో ఊర్లో ఎట్టో చదువు అయిపోయింది, ఊర్లో సెంటర్ లో కూర్చొని మా ఊరు సెంటర్ లో అకాక చిన్ని జారిపోతుంది అకాక టైంలో పడుతుంది. అదొకటి. స్టాండ్ తీసుకున్నా, స్టాండ్ తీసుకో అదొకటి. లేకపోతే ఎవరైనా వస్తారు చూడు, ఎక్స్క్యూజ్ మీ అడ్రస్ చెప్తారా అని అంటారు కదా, అట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా. పని పాట లేకుండా ఖాళీగా బేవర్స్గా ఉన్నావు అని చెప్పలేవా? ఎవరు పట్టుకొని బేవర్స్ అంటున్నా? సోషల్ సర్వీస్ నేను చేసేదాడా. ఏంటే సోషల్ సర్వీసా? నీకు సోషల్ ఎన్ని మార్కులు చెప్పరా? మనమే కదా ఫస్ట్. ఏంది వెనకాల నుంచి సోషల్లో ఫస్ట్ మార్క్ కదా నీకా? సరే సరేలే, వెనకాల నుంచి మనమే ఫస్ట్. ఎట్టయితే ఫస్ట్ వచ్చామా? వచ్చావు, నిరూపిస్తావు. నువ్వు ఒక వర్గానికి బ్యాక్ పెంచే అందరికి ఇన్స్పిరేషన్ లో నువ్వా? సరే సరే కానీ మావా ఎంత కాదు, బతకడానికి ఏం చేస్తున్నావు అంటున్నా. బతకడానికి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఊర్లో బంగారము, డబ్బులు అవన్నీ తెచ్చి నా దగ్గర పెట్టుకుంటాను అనమాట. నాకు అర్థం కదా. అంటే అర్థం కదా నీకు? అర్థం కదా. ఇప్పుడు చప్పాపేట కొట్ట ఊర్లో నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళారనుకో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భద్రంగా బంగారాన్ని డబ్బుల్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటా. ఎవరన్నా దొంగలు పడి లేపేస్తే, ఒరే నువ్వు దొంగతనం చేస్తా, దొంగ నువ్వా? దాన్ని దొంగతనం అనబాక, ఇంకేమన్నారైతే తస్కరించుట. తస్కరించుటే దొంగలైపోయావైతే? దొంగను కాదు, దొంగే, తస్కరకరుడు. సరే తస్కరకరుడు. సరే ఇంకా నువ్వేం చేస్తున్నావయ్యా? మా ఏదో వ్యాపారం చేస్తున్నారా? ఏదో లాస్ట్ లో నడుస్తుంది వ్యాపారమా? లాస్ట్ లో నడుస్తుందా? ఏం వ్యాపారం చేస్తున్నారా లాస్ట్ లో రావడానికి? ఇప్పుడు ఫస్ట్ స్టాండ్ లో బైకులు కొన్ని సెకండ్ లో అమ్ముతున్నారు, అసలు లాభమే రావట్లేదా? నువ్వు ఒక పని చేయి, వాళ్ళు చెప్తున్నా చూడు. లేకపోతే ఫస్ట్ హ్యాండ్ లో బండ్లు కొని సెకండ్ హ్యాండ్ లో అమ్మితే నీకు రంధ్రం పడుతుంది నాయన, అదే బొక్క అంటారు. అందుకనే మా ఈసారి బైకులు కాకుండా కార్లు కొందామని ట్రై చేస్తున్నా. ఫస్ట్ హ్యాండ్ లో కారు కూడా సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తా.
ఈసారి కారులు అమ్ముతావా? ఆ, లాస్ట్ టైం బండిలో అమ్మినప్పుడు బొక్క పడింది. ఆ. ఈసారి కార్లు అమ్మామనుకో ఇంత పెద్ద బొక్క పడుతుంది. లాసు. సర్లే ఈ వ్యాపారాలు మన సెట్ అయ్యారా లేవు. ఇంతకీ మన క్లాసులో టచ్లో ఉన్నారు నీకు? క్లాస్ లో ఎందుకు లేరు? అందరు టచ్ లో ఉన్నారా? ఏ పేర్లు చెప్పు, ఎవరు టచ్లో ఉన్నారు? సుజాత ఉంది, శిరీష ఉంది, పల్లవి ఉంది, సంధ్య ఉంది, పావని ఉంది, ఇంకా అప్పుడు వెన్నెల కూడా ఉంది. మన క్లాసులో అబ్బాయిలు కూడా ఉన్నారు, గుర్తున్నా నీకు? అబ్బాయిలా? ఒరి మన క్లాస్ అబ్బాయిలు ఉన్నారా? అందరు అమ్మాయి పేర్లే చెప్పావు కదరా ఎదవా. ఒరే మనోళ్ళు ఎవరు టచ్ లేరు, అయితే నాకు అందరూ వాళ్ళే ఉన్నారు టచ్ లో. సరే అంటే అన్నావు కానీ సుజాత ఆ, సుజాత అంటే మరి ఇష్టం నాక. అవునా? ఇప్పుడు కూడా అబ్బాయి కనిపించినప్పుడల్లా నేను ఇష్టం నాకు, అంతే సుజాత అంతే. పడేద్దాం అనుకుంటున్నావా? పడేస్తా. వద్దులే మచ్చా, పెళ్ళి అయిపోయిందా? ఏంది నా సుజాతకి పెళ్ళి అయిపోయిందా? నాయనా పెళ్ళయింది సుజాత కాదు నీకు. సర్లే పెళ్ళిళ్ళు అవుతా ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ థింగ్ యూ నో యాక్చువల్లీ. ఇంతకీ ఆ నేరేడు పండు కూడా రాలేదేంద్ర ఇంకా? ఆ నేరేడు పండు కూడా అయినా ఎవరు ఎక్కడ ఫోన్లు ఫోన్లు ఎత్తరోళ్ళు ఎట్ట పోతున్నారు అలా? నీకోసం ఒక హగ్గిస్తాము. ఏమో అన్నా నీతో నన్ను బాగా పొగిడేస్తున్నావు కాబట్టి థ్యాంక్స్ మామ. ఒరే 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 మనకు మధ్య హద్దులు దేనికి మావా? ఒరే రే సత్తుపడు ఒరే జగన్ మామయ్య ముత్తు. నీ కొడుక ఏరవా? నీ కొడుకు ఇటా? ఒరే మన నా కొడుకు అది నా పుట్టి పవన్ కూడా ఒరే పుట్టి పవన్ కాదు. ఒరే పవన్ నువ్వా? నీ కొడుకుని ముద్దు పెట్టేస్తా నీడికా. ఏం ఇంకా ఎదగల ఈడా? ఇంకా పుట్టి అయిపోయాడు. ఇంకా ఏం ఎదగలేదు ఈడా? బాగా ఎదమైపోయా హైట్ కి లేకుండా. హైట్ వస్తే కదా అప్పుడప్పుడు నువ్వా? అయితే వస్తాడు కింద రాయి వేసుకుంటే ఏంది వస్తాడు. మనోడు దిగులుగా ఉన్నాడు, ఏమైంది? ఏమని చెప్పాలి, పెళ్లి ఇప్పుడు పెళ్లి కాక ముందు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందా? ఆ, ఎందుకురా? ఏమైందిరా? పొట్టిగా ఉందని వదిలేసాడేందా? లేదు లేదు, అమ్మాయి పెళ్లి ప్రాక్టీస్ చేస్తామని చెప్పింది. పెళ్లి ప్రాక్టీస్ చేస్తామని చెప్పిందా? ఆ, ఓకే. చేశారు. ఆ, ఇంట్లో పోయి తలిపేశాడా ఆ. గీడందల. ఒరే పవనా ఎంత కష్టం వచ్చిందా నీకు? ఒరేయ్, అలాంటి సమయంలో మమ్మల్ని పిలువురా, మేము వస్తామా? గేడేస్తా కావాలంటే నీకు హెల్ప్ చేస్తామా? మిమ్మల్ని పిలిచేదానికన్నా కూడా వదిలేయడం బెస్ట్ అని చెప్పి వదిలేసి మంచి పని చేసావురా. రే మా అంతకీ నువ్వేం పని చేస్తావురా? నేనేం పని ఉంది మామ, ఇప్పుడు సీజన్ బట్టి వ్యాపారాలు చేస్తున్నా. సీజన్ బట్టా ఏం వ్యాపారం చేస్తున్నావు? ఏలా వానాకాలం పుచ్చకాయలు, ఆ. ఎండాకాలం సలికోట్లు. ఒరే రే ఏందా? వానాకాలంలో పుచ్చకాయలు అంట, ఎండాకాలంలో సల్లికోట్లు అంట. ఎవరు నమ్ముతారు ఎండాకాలంలో సల్లికోట్ల? భలే లాస్ వచ్చేసింది మామ. క్లాస్ రాకుండా ఏమొస్తుంది అయితే? నువ్వు ఒక పని చేయరా, నువ్వు ఏదో పని చేయాలా? దా. హిమాలయాలకి వెళ్ళి మంచు అమ్ముకో. బాగుంటుంది, ఐడియా బాగుంటుంది. హిమాలయాలకి వెళ్ళి మంచి అమ్ముకుంటాం, మంచి వ్యాపారం అవుతుంది. నష్టపోతామంటే ఏ వ్యాపారమైనా చేస్తా. నష్టపోవడానికే వ్యాపారం చేస్తాడు వీడు. నష్టపోవడానికే వ్యాపారం చేస్తాడు వీడు. జీవితంలో పైకి వచ్చిన అలాగా బిజినెస్ మ్యాన్ అవుతామని ఏం లే మీగా. బిజినెస్ ఏం బిజినెస్ మ్యాన్ నువ్వు? నువ్వు చెప్పావు ఫస్ట్ స్టాండ్ పోయి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తా. నేనేం మేలు కాదురా నీకంట, డైరెక్ట్ గా చెప్పుకుంటాను నష్టపోతున్నానా. సరేనా? ఇంతకీ మన క్లాస్ అమ్మాయిలు ఎవరు రాలేదే ఇంకా? ఎవరు? ఒరే వాళ్ళు ఎవరు రారంటరా. ఏమో ఎందుకు రారు? నేనే రాబాకని మెసేజ్ పెట్టా. ఎందుకు పెట్టారు మెసేజ్ వాళ్ళకి? లేకపోతే ఏం చేయమంట, వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు. ఇక్కడ కానీ తీసుకొచ్చారు అనుకో, మీరందరూ మళ్ళీ నెంబర్లు మార్చుకుంటారా, నాకు మొక్క పెట్టేస్తారు. ఇది తప్పు. అందరికి సమాంతరం న్యాయం చేయాలా. నెంబర్లు మాకు ఒకటి సరేనా? కుదరదమ్యా. ఆడవాళ్ళు సరే రాలేదనుకో, మగవాళ్ళు ఎందుకు రాలేదు? అయ్యో వాడు ఏం చేశాడంటే ఓడిని అడుగు చెప్తాడు, ఎందుకు రాలేదు రోలా మనోళ్ళదిరా అంటే ఎందుకు రాలేదంటే నేను గెట్ టుగెదర్ మామ తల ఒక 2,000 ఇవ్వండి మామ అని చెప్పా. ఓకే. ఎవరు వెళ్ళలేదు మామ, అందుకే రాలేదేమో ఎవరు. ఎంత వచ్చిందా? గెట్ టుగెదర్ కోసం 4,000 వచ్చింది. 4,000? ఎవరు ఇచ్చారా? 4,000 మీ దగ్గర ఇచ్చిన డబ్బులే. నువ్వేలా డబ్బులా? అంటే ఎట్లా అందరు ఇస్తారు కదా, నేను డబ్బులు ఎవరు డబ్బులు సేవ్ చేశా. ఎంత దూరం నుంచి వచ్చావు నువ్వా? నేనా నెల్లూరు నుంచి వచ్చా. బొక్కే అంటే ఇప్పుడు మీకు డబ్బులు కావాలందా? మీ డబ్బులు మీకు రిటర్న్ చేయలేదా? ఫోన్ పే చేసి నా డబ్బులు నేను వెళ్ళిపోతాను నెల్లూరుకి. అబ్బా ఆల్రెడీ మీరు నాకు ఫోన్ పే చేసిన డబ్బుల్లో 1600 కట్ అయిపోయింది. 1600 కట్ట ఎందుకు అయిపోయిందిరా? అంటే ఈఎంఐ తీసుకున్నానా, కట్ అయిపోయింది 1600. మీకు అర్థం కావాలి ఈఎంఐలో, చిన్న చిన్నగా అర్థమవుతుంది తర్వాత. ఇంతకి సంధ్య గుర్తుంది నీకా? సంధ్య? ఇక్కడ లేదులే, ఇక్కడ లేదు.
సంధ్య గుర్తుందా? అప్పుడు ఏం చేస్తుంది అంటే స్కూల్లో ఉన్నప్పుడు నేను పెద్ద టాపర్ని పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ మొత్తం అయిపోతా అన్నది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడా? అప్పుడు ఐఏఎస్ అవుతాను నమ్మి ఇప్పుడు నొక్కరి పిల్లకాయలు కానీ ఇంట్లో కూర్చోంది. అంటే జాబ్ చేయట్లా? జాబ్ చేయట్లా. వాళ్ళ ఆయన కూడా ఐఏఎస్ అంటుంది. ఐఏఎస్ కాస్త ఐఏఎస్ అంటుందా? అంతే, సరిపోయింది. ఇప్పుడు మన పూజ ఏం చేస్తుంది? ఇప్పుడు పూజ ఏం చేస్తుంది? మొన్నే పెళ్ళైంది పూజకి. పలహారంలో బల్లి పడిందని చెప్పేసి పెళ్లి కొడుకు పెళ్లి క్యాన్సిల్ చేశాడు. ఒరే సర్లే, నేను చేసుకుంటాను పూజని మళ్ళీ ఇంకోసారి. తప్పేముంది? నాకు తెలుసురా, ఎప్పుడెప్పుడు ఎక్కదామా అని చూస్తున్నావా? సర్లే మామ, ఇలాంటి కూడా సందు దొరికితే ఎక్కేదానికి చూస్తుంటా కూడా ఉంటాడు. నాకు వెనకాల అందరి మీద డౌట్. మొత్తం అందరూ వాళ్ళే. అందరు కొడుకోడుగా ఆ సురేష్ గోడు, పవన్ గోడు. ఇందాక ఇక్కడున్న పిల్లడు ఎవరు? అసలు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. ఓడే కదా, అటు బయట వచ్చి లోపల కలర్ మారుకుంది షర్టు. ఓడి తీడు ఈడు తోడు వేసేసుకున్నాడు. కలరింగ్ మార్చుకున్నారులే. రే నాకు గుర్తొచ్చిందిరా. ఏందా? అసలు మనము మన ఇంటర్లో ఉన్నప్పుడు అందరూ మాకు మంచి పాట పాడుతుంది. గుర్తుంది మన పాట? అవునరా, పాడేవాళ్ళు. అదే నాకు గుర్తుంది సాంగ్. గుర్తుంది. అదే, మాలో గిలిలో పండేదంట పుణ్యమే, జాబిలికి ఏడాదంట పుణ్యమే, మా కాలేజు మీ అందరూ ఉంటే పండగ జరగాలి అత్తల సాయి బోరా ఏమైనా క్రియేట్ చేసాం మన సాంగ్ వైపు రా. ఒకటే పని ఇంటర్లో మాకు వెనకాల బెంచ్లు కావడం, దరువులు కొట్టడం, ఈ పాట పాడడం, ఇదే. ఇప్పుడు కూడా అంతే అనుకో. అందుకని కాబట్టి ఈసారి బారులో కొడుతున్నాం. అందుకని మీరు కూడా మాలాగా ఇలా చదువు ఆపేసి ఇగో బేవస్గా ఉండవాకండి, బాగా చదువుకోండి. పోయేస్తాం, మళ్ళీ ఇంకో స్కిట్తో పోస్తామే. మొత్తంగా చదువుకోండి. ఆయన మన అమ్మాయిలు వెనకాల తిరిగారు అనుకో, మటాస్. శుభరాత్రి. మీ అందరూ కూడా అమ్మాయిల వెనకాల తిరిగితే అడ్డంగా ఆగిపోతారు, చెడి సహవాసం చేస్తే చెడిపోతారు. సో మీ అందరూ బాగా చదువుకొని ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అమ్మ ప్రేమ గొప్పది కాబట్టి మీ అందరూ కలిసి మీ అమ్మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలని మా నెల్లూరు జాతరత్న టీం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ శుభరాత్రి. గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ శుభ ఆఫ్టర్నూన్. శుభ మధ్యాహ్నం. అది క్షమించండి, మా వాడు కన్ఫ్యూజన్ లో మిమిక్రీ చేసాడు. మిమిక్రీ ఇంకో స్కిట్ ఉంది, సరేనా? నెక్స్ట్ స్కిట్ లో మిమిక్రీ అనిపిస్తాం, మళ్ళీ వస్తాం. నాకు మా మోగ క్యారెక్టర్. మా భాషలో చెప్పినా వినలేదేమో, ఇప్పుడు మీరు చెప్పారు, చూద్దాం రేపటి నుంచి మారుతారేమో. డైరెక్టర్ సార్